నీ మత ధర్మాన్ని నువ్వు పాటించడాన్ని అమెరికాలోని ఏ ప్రభుత్వము ఏ కోర్టులు అడ్డుకో. అక్కడ హిందువులు చక్కగా పూజలు చేసుకుంటారు, బౌద్ధులు చేసుకుంటారు, జైన్లు చేసుకుంటారు, సిక్కులు చేసుకుంటారు, ఎవ్వడికి అబ్జెక్షన్ లేదు. క్రైస్తవులు అది క్రైస్తవ దేశం కాబట్టి అది నడుస్తుంటుంది. కానీ వేరే మతం మీద దూషణ మన దేశంలో అయితే సులభం. హిందువుల్ని దూషించడంలో పెద్ద సిద్ధహస్తులు వీళ్ళు. అక్కడికి వెళ్ళి కూడా సిక్కులు వచ్చి చేస్తున్నటువంటి చూస్తున్నాం. బట్ ఇప్పుడు ట్రంప్ సర్కార్ దాన్ని ఒప్పుకోవట్లేదు. యూదు జాతి మీదన చేస్తున్నటువంటి దాష్టీకాలకు సంబంధించి యాక్షన్ ప్రారంభించింది. యూదులకు వ్యతిరేకంగా, యూదు జాతికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వాళ్ళని అరెస్ట్ చేస్తోంది, వాళ్ళని తిప్పి పంపుతోంది, వాళ్ళకి సంబంధించినటువంటి లెక్కలు ఇచ్చి మరి బయటికి పంపించేయడానికి సంబంధిత విద్యా సంస్థలు అయితే విద్యా సంస్థలు, ఉద్యోగ సంస్థలు అయితే ఉద్యోగ సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరీ పట్టుకుంటుంది. ఇంకా నెక్స్ట్ కావాల్సింది హిందుత్వ దూషణకు కూడా అట్లాంటి చర్యలు తీసుకునేటట్టు ఉండాలి. ఎందుకంటే అక్కడే కూర్చుని హిందుత్వాన్ని దూషించేటటువంటి బ్యాచ్ ఈ సిక్ ఫర్ జస్టిస్ సంస్థ ఆధ్వర్యంలో ఉంది. దాన్ని కూడా కంట్రోల్ చేయగలిగితే అప్పుడు వీళ్ళు సంపూర్ణ సెక్యులరిస్టులు లేదంటే లౌకికవాదులు అని నమ్మచ్చు.